తేలిన తర్వాత వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అన్నది బయటకు వచ్చేటువంటి అంశం. రైట్. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఎట్లా చూస్తున్నారు రిజర్వేషన్ల అంశం? ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, ఒకవైపు మొత్తానికి 50% లోపు రిజర్వేషన్లతోటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ముందుకు పోయింది. బట్ ఇది గ్రామ పంచాయతీ రెండో ఫేజ్ లో జరిగి మొదటి ఫేజ్ లో స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ జరుగుతాయని అనుకున్నాం. బట్ అది కాకుండా గ్రామ పంచాయతీ ముందు కండక్ట్ చేస్తున్నారు. అసలైనటువంటి పోర్ ఇంకా ముందు ఉంటుందా, అది ఉంటుందా కూడా క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు సార్? గుడ్ ఈవినింగ్ ఐనిష్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు వెరీ గుడ్ ఈవినింగ్. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 20 నెలల కాలంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది. ఎందుకంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో ఒక సోషల్ ఇంజనీరింగ్ పరిపాలించట్లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి 20 నెలల అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి గారికి మొత్తం వైఫల్యాలే ఉన్నాయి. ఎందుకంటే 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు 3,000 కోట్లు పోతున్నాయని మనం ముందు నుంచే మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళ క్లారిటీ ఉంటే ఢిల్లీలో ఒక సుష్మా స్కీమ్ కిందనో అడ్వాన్స్ అండ్ మొబిలైజేషన్ కిందనో తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా పంచాయతీరాజ్ చట్టంలో నోడల్ ఆఫీసర్లు పరిపాలిస్తున్న దాంట్లో పారిశుద్ధ్యం అంతా ఆగమైపోయింది. ఎందుకు ఎలక్షన్ పెట్టలేదంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ కి వెళ్తాం, అప్పటి వరకు వెళ్ళమని చెప్పారు. వివిధ స్థాయిలో అసెంబ్లీ, ఢిల్లీ చర్చలు, చర్పవాదనలు, కోర్టులు, పార్లమెంటరీ వ్యవస్థ అన్ని అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 42% బుట్ట దాఖలు చేసినట్టు చేతులు ఎత్తేసిండు. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం రౌడీలంతా ఏకమై గెలిచారు. అదే ఊపులో ఇలా ఎలక్షన్ లో గెలవాలని ఎంపీటీసీలో, జడ్పీటీసీలో గుర్తులు ఉంటాయి. దానికి భయపడి ఇలా గుర్తులు లేని కాంగ్రెస్ గుర్తులు ఉండవు కాబట్టి దీన్ని మనం మొబిలైజ్ చేసుకొని గెలవాలనే ప్రయత్నం ఎలక్షన్ కు వస్తుంది. ఆ ఎలక్షన్ కూడా ఎలక్షన్ కు సంబంధించినటువంటి అంశాలను రాజ్యాంగం ఇచ్చినటువంటి 16-17 రోజుల అనుమతులను తగ్గించి మరీ 8 రోజులు 9 రోజుల ప్రచారం చేసుకోవడానికి 11వ తారీఖు, 14వ తారీఖు, 16వ తారీఖు ఎలక్షన్ పెట్టింది. గత పూర్వంలో మనం 50 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఏ ఎలక్షన్ కైనా 25 days గ్రేస్ ఉంటుంది. నామినేషన్లు, విత్డ్రాల్స్ అవన్నీ ఉంటాయి. ఇలా అది లేకుండా రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా 10 రోజులు టైం ఇస్తుండే. 27వ తారీఖు నామినేషన్ సురువు చేస్తే 3 రోజులు, అయ్యొక 10 రోజులు, అంటే 13 రోజులు టైమే ఇచ్చేస్తుండే. అంటే భయం పట్టుకుంది. ఇవాళ వైఫల్యాలు, గవర్నమెంట్ లో ఉన్నటువంటి వైఫల్యాలు కనబడుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి స్కోప్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ 420 స్కీములు పోయినాయి కాబట్టి, 6 గ్యారెంటీలు పోయినాయి కాబట్టి పెంచింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకుంటే మాకు పోయినసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో అంతకంటే 7,000 ఓట్లు ఎక్కువనే వచ్చినాయి. అంటే గెలుపు ఓటము సహజం కాదు. ఎంఐఎం ఓట్ బ్యాంక్ అనేది, బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ లో పడ్డది. ఆ నాలెడ్జ్ తోని రేవంత్ రెడ్డి ఇలా సీఎంఓ ఆఫీస్ వాళ్ళు గుమ్మక్కై ఎలక్షన్ కమిషన్ మీద బర్డన్ పెట్టి ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చిన నోటిఫికేషన్ కు ఏ 16వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు డేట్లు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా 11, 14, 17 పెట్టారు. అంటే ఇవాళ మొత్తానికి 1,67,00,000 మంది గ్రామీణ జనాభా ఉంటే గ్రామీణ జనాభాను కన్ఫ్యూజ్ చేయడం కోసం, ఈ స్కీములను ఆగం చేయడం కోసం ఒక చీరల ప్రోగ్రాం పెట్టుకుని, ఇందిరమ్మ స్కీమ్ అని పెట్టుకుని, ఇందిరమ్మ చీరలను పెట్టుకుని విలేజ్లల్లా ఇందిరమ్మ ఇండ్లు అంటే చచ్చిపోయిన పేరు మీద ఎందుకు చీరలు ఇస్తారని ఇతరు తిరుగుతుంటే ఆగమై ఇలా మంత్రులు మొత్తం గ్రామ స్థాయి బట్టలు బాట పట్టిరు. నేను ఏమంటున్నానంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ నుంచి రావాల్సిన 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు ఎందుకు రావట్లేదు? ఇలా పారిశుద్ధ్యం ఎందుకు పోయింది? వీధి లైట్లు ఎందుకు పోయినాయి? గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎందుకు శాలరీ ఇవ్వట్లేదు? రేవంత్ రెడ్డి గారు ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న భారతదేశంలో. మీకు నిజాయితీ ఉంటే ఇప్పుడు మీరు పతాకం బీఆర్ఎస్ పార్టీని అనే బదులు మీరు గెలిచినటువంటి 22 నెలల ఈ మాసాల్లో మీ అభివృద్ధి ఏం జరిగింది? మీరు ఫైనాన్షియల్ ఇలా మీరు ఏం ఇన్కమ్ పెంచారు? తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్కమ్ ఏమైనా పెంచిండ్రా? ఏం చేసిండు? మేము 13,500 రూపాయలు ఉన్నటువంటి పర్ మంత్ ఇన్కమ్ ను 18,500 కోట్ల తీసుకెళ్ళినాం. మీరు 18,500 కోట్ల నుంచి మాకు 15,000 తీసుకొస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి వైఫల్యము, కాంగ్రెస్ వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇవాళ జూబ్లీహిల్స్ లో గెలిచినాం కాబట్టి ఊపు మీదనే ఈ ఎలక్షన్ కి వస్తున్నాడు తప్ప ఆయనకు నిజాయితీ లేదు. కోర్టు, సుప్రీం కోర్టు, హైకోర్టు ఎప్పుడో ఎలక్షన్ ఇది ఒక ట్రయల్ వర్షన్ ఎందుకు అనుకోదు? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక వేరు, తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికలు సంథింగ్ డిఫరెంట్. స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోయే ముందే జనాల పల్స్ ఏందో కూడా తెలుస్తుంది కదా. సో ఆ రకంగా ప్రభుత్వం చూస్తుందని ఎందుకు అనుకోవద్దు? పార్టీకి ఎఫెక్ట్ పడదు కదా. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి జనాభా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా ఆయనకు తెలిసిపోయింది. జూబ్లీహిల్స్ లో గెలిచిన గెలుపు కాదు అది.
అది అది అధర్మ యుద్ధంలో గెలిచారు. ధర్మ యుద్ధంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఫ్యూచర్ నేను ఏమంటున్నానంటే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో మా సత్తా ఏంటిదో, మా పవర్ ఏంటిదో క్షేత్రస్థాయిలో నిరూపిస్తాం. ఇలా అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీలు పక్కన పెట్టి 420 స్కీములు పక్కన పెట్టి మీరు మసిమూసి మారడికాయలు అమ్మి ఏదో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలంటే గ్రామీణ ప్రాంతంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. తెలుసుకున్నారు, ప్రజలు తెలుసుకున్నారు. ఆ వడ్లు ఏం జరిగినాయి, బోనస్ ఏం జరిగింది, వీధి దీపాల పరిస్థితి ఎట్టున్నది, రుణమాఫీ ఎట్టున్నది, రైతు బంధు ఎట్టున్నది, తులం బంగారం ఎట్టున్నది తెలుసుకున్నారు. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ లో 80% పైసలకు మేము కైవాసం చేసుకుంటాం. ఇలా 12,728 సర్పంచులు గాని 1,12,742 వార్డు మెంబర్లు గాని ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వన్ సెకండ్ సార్ సార్ చెప్పండి. అంటే ఒక నిమిషం భాష గారు, గుడ్ ఈవినింగ్.